రాష్ట్రంలో కడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద సమీక్ష చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చే ఖరీఫ్ కు నిర్మాణాలు పూర్తయిన ప్రాజెక్టుల నుంచి 10 లక్షల ఎకరాలకు నీరందించేటట్టు ప్లాన్ చేయాలని అధికారులకు సూచించారు సీఎం. మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులు వీలైనంత తొందరగా పూర్తి చేయాలన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్న లోయర్ మానేరు, ఎస్ఆర్ఎస్పీ కాల్వలను రెడీ చేయాలన్నారు. వారం రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం వరుస సమీక్షలతోని బిజీగా గడిపారు. మహబూబ్ నగర్ లా వచ్చే ఖరీఫ్ కల్లా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర కొత్త ప్రాజెక్టులకు అడ్డంకులన్నీ తొలగిపోయినందున పనులు తొందరగా చేయాలన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి అధికారులతో సమీక్ష చేశారు సీఎం. నీటిపారుదల శాఖకు ఈ ఏడాది బడ్జెట్ల 25,000 కోట్లు కేటాయించామని, ఆర్థిక సహకారం అందిస్తేందుకు ఇతర సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. నిధులకు ఢోకా లేనందున పనుల వేగం పెంచాలని ఆదేశించారు సీఎం. పాలమూరుల పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు సీఎం. పోయినేడు సగం దాకా ఆయకట్టుకు నీరిచ్చినమని, వచ్చే ఖరీఫ్ కల్లా మొత్తం ఆయకట్టుకు నీరియాలంటే పనుల వేగం పెంచాలన్నారు. దీనికోసం అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పనిచేస్తేనే వచ్చే ఏడాదికి 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇయ్యగలుగుతామన్నారు. ఇక కరీంనగర్ ఎల్ఎండి కిందున్న ఎస్ఆర్ఎస్పీ కాల్వలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, వచ్చే ఖరీఫ్ కల్లా చివరి భూములకు నీరందిస్తట్లు పనిచేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి నీటిని మన వాటా ప్రకారం వాడుకునేటందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామన్నారు సీఎం. రిజర్వాయర్లు కట్టడం పూర్తయ్యేలోగానే మేడిగడ్డ నుంచి నీళ్లు తోడుతందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాల్వలు కట్టడం తొందరలోనే పూర్తవుతుందని, దీంతోటి ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లల్లా 140 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వీటితోని పాత కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 2 పంటలు పండించే అవకాశం కలుగుతుందన్నారు. పంట పొలాలకు, చెరువులకు నీరిచ్చేటందుకు ఎస్ఆర్ఎస్పీ కాల్వలు తయారు చేయాలన్నారు. ఎల్ఎండి నుంచి అటు భూపాలపల్లి, ఇటు డోర్నకల్ నియోజకవర్గాల చివరి ఆయకట్టు దాకా నీళ్లిస్తట్లుగా కాల్వలు బాగా చేయాలన్నారు. ఒక్క పాత వరంగల్ జిల్లాలనే ఎస్ఆర్ఎస్పీ నుంచి 10 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరియాలని చెప్పారు. ప్రధాన కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం 7,000 క్యూసెక్లు ఉండేటట్లు చూడాలన్నారు సీఎం. ప్రాజెక్టులు, కాల్వల పనులను ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని చెప్పారు ముఖ్యమంత్రి. వారి వారి నియోజకవర్గాలల్లా సాగునీరు ఇయ్యటం నీటిపారుదల శాఖ అధికారులతోటి సమన్వయంగా పనిచేయాలని చెప్పారు. సాగునీటి వసతి కల్పిస్తేందుకు ఎన్ని నిధులు అవసరమైనా ఎమ్మటే విడుదల చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గతేడాది ఎస్ఆర్ఎస్పీ కాలువలు బాగు చేసేందుకు 1000 కోట్లు ఖర్చు చేశామని, దీంతో 9 లక్షల ఎకరాల్లో 8,370 కోట్ల రూపాయల విలువైన పంటలు పండాయని చెప్పారు. ప్రాజెక్టులకు పెట్టే ఖర్చు కన్నా రైతులకు కలిగే లాభం ఎన్నో రెట్లు ఎక్కువన్నారు సీఎం. రైతులకు సాగునీరు ఇయ్యడం, వ్యవసాయాన్ని బతికించడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని స్పష్టం చేశారు కేసీఆర్.